తినే ఫుడ్ కెమికలే, తాగే నీళ్లు కెమికలే, పీల్చే గాలి కలుషితమే. కాబట్టి ఈరోజు షుగరు, బీపీ, థైరాయిడ్, పక్షవాతం అని, స్టంట్ అని, ఇంకోటని ఏదో రకంగా జబ్బులతో మినీ మెడికల్ స్టోర్ ఇంట్లో పెట్టేశారు. ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లో మెడికల్ స్టోర్లో చిన్న మెడికల్ స్టోర్ ఉంది. కానీ వాటన్నిటికి కూడా ఏంటంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ కోసం ఇక్కడ మనకు ముందుకు వచ్చింది. కానీ మనకు ఎలాంటిదంటే ఈరోజు దీన్ని మ్యాగ్నెటిక్ థెరపీ అంటారు సార్. మ్యాగ్నెట్ అంటే ఐడియా ఉంది కదా సార్? ఏంటి సార్? అయస్కాంతం. అయస్కాంత శక్తి ద్వారా 300 రకాల దీర్ఘకాలిక జబ్బులు కంట్రోల్ అవుతాయి. అయస్కాంతానికే 300 రకాల జబ్బులు కంట్రోల్ అయిపోతే హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, ఎంబీబీఎస్లు ఎందుకు అని కూడా మనకు డౌట్ వస్తుంది. కానీ అక్కడ హాస్పిటల్లో మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, సిరప్లు, సర్జరీలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎలాంటి మందు కానీ, మెడిసిన్ కానీ, కడుపులో తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ ఉండవు. కేవలం ఇదొక నేచర్ అంటే ప్రకృతి, ఇదొక న్యాచురల్ ప్రోడక్ట్. దీన్ని సైన్స్గా పరిగణించబడింది. ఇది రక్త ప్రసరణకే, బ్లడ్ సర్క్యులేషన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దీన్ని ఎలాగంటే ఈరోజు మనం సైన్స్ అన్నాము, చిన్నప్పుడు చదువుకున్నాం మనం సైన్స్ అంటే. గురుత్వాకర్షణ శక్తి దేనికి ఉంది సార్? భూమికి మాత్రమే గురుత్వాకర్షణ శక్తి. ఎందుకంటే భూమే ఒక మ్యాగ్నెట్, అయస్కాంత శక్తి. ఈ భూమి మీద మాత్రమే జరాచల జీవరాశులు జీవించగలుగుతున్నాయంటే ఈ భూమి మీద మాత్రమే. కానీ ఈ పైకి వెళ్తే కనుక ఎవరైనా బతకగలమా సార్ అంతరిక్షంలో? ఈ గ్రహం మీద తప్ప ఏ గ్రహం మీద కూడా జీవించలేము. ఎందుకంటే రక్తం గడ్డగట్టి చనిపోతారు డైరెక్ట్గా. అక్కడ ఏంటంటే ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి, అక్కడ లేవు, అంతే తేడా. ఇక్కడ మాత్రమే గాలి అవి ఉన్నాయి, అక్కడ ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఈ భూమి మీదనే మన పూర్వీకులు జీవించారు. ఇప్పుడు మనం కూడా జీవిస్తున్నాం. మనం జీవిస్తున్నామంటే ఎలాగంటే మనకు కంప్లీట్గా ఆ కాలంలో ఎలాంటి జబ్బులు లేవు ఎవరికి కూడా. మనకు మాత్రమే దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవడానికి ఇది సార్, ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి తెలియజేస్తుంది. ఈరోజు వచ్చేసి మన పూర్వీకులు అంటే ఒక స్టోరీ, ఇది ఈ 15 నిమిషాల స్టోరీ ఉంటుంది. దీంట్లో మొత్తం కంప్లీట్గా దీని అంతా తెలుస్తుంది. ఒక 50 నుంచి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన పూర్వీకులకు చెప్పులు అనేవి వరకు తెలుసా? ఏం సార్ అంటే అర్థం కాదు, కొంచెం కోపేసాను సార్. ఉన్నాయి, లేవు అనేది తెలుసు. కానీ చెప్పులు లేకపోతే చెప్పులు లేకుండా నడిస్తే ఏమో జరుగుతుంది? బ్లడ్ సర్క్యులేషన్. అదే సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు అయితే కాళ్ళు పాడవుతాయి. అదే మనకు డైరెక్ట్గా మట్టిలో నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణ జరిగిందంటే ఆ రోజు కొండలు, గుట్టలు, వంకలు, వాగులు ఎటని తిరిగేవాళ్ళు. దాంతోపాటు మట్టి మిద్దెలు, కొట్టాలు మాత్రమే ఆ కాలంలో ఉండేవి. మట్టి మిద్దెలు అంటే కనుక కంప్లీట్గా పైన సౌడు మట్టి, దాని మీద బొంతలు వేసుకొని పడుకునేవాళ్ళు. కింద కూడా మట్టే, కింద కూడా డైరెక్ట్గా పెండాలికి ఎర్రమను పట్టించి ఈత సాపులు బొంతలు వేసుకొని పడుకునే రోజు ఆ రోజుల్లో. దీంతోపాటు మట్టి కుండలో వండుకొని తిన్నాము, మట్టి కుండలో నీళ్ళు తాగాము, చేతులు బౌల్లో నీళ్ళు తాగాము, చెలిమిలో నీళ్ళు కూడా తోడుకొచ్చుకొని తాగాము.